సీనియర్ నాయకులైన ఆయన విజయవాడలో భవానీపురంలో ఒక కళ్యాణ మండపంలో తలదాచుకున్నారు. పరిస్థితుల కారణంగా ఇల్లు వదిలేసి పూర్తిగా ఆయన ఉన్న ప్రాంతం నీట మునిగిందని చెప్పేసి ప్రభుత్వం ఖచ్చితంగా సహాయ చర్యలు చేపడుతుంది. మా అందరికీ కూడా 3 పూట్ల టయానికి భోజనం అన్ని వసతులు కల్పిస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దీనికి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అభినందించారు. ఎందుకంటే ఒక బాధితుడే కాబట్టి, ఇప్పుడు ఆయన బాధితుడు స్థానంలో ఉన్నాడు కాబట్టి. సో దీంట్లో రాజకీయాలు చూడాల్సిన అవసరం ఏముంది కృష్ణాంజలి గారు? ఎందుకు పార్టీల నేతలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు? బ్రహ్మనాయుడు గారు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా బుడమేరు వాగు పొంగి పొరలటము, అదేవిధంగా కృష్ణాకు సంబంధించినటువంటి వరద, మున్నేరు, ఇవన్నీ ఏకదాటిన ఒకేసారి ఇది ఒక విపత్తులాగా విజయవాడ మీద పడింది. విజయవాడ దాదాపుగా విజయవాడ చుట్టూ ఉండేటువంటి 16 చదరపు కిలోమీటర్లలో సుమారుగా 15 కాలనీలు 3 రోజుల నుంచి నీళ్ళల్లో ఉన్నాయండి. 3 రోజుల నుంచి అది 10 అడుగులు 12 అడుగుల వరకు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 1-2 అడుగులు తగ్గుతున్నాయి అంతే తప్ప ఈ రోజు కూడా 3వ రోజు కూడా నీళ్ళల్లోనే ఉంటారు. 3 లక్షల మంది ఈ ముంపులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది 3 రోజుల నుంచి. ఇంకా 1-2 రోజుల పాటు వాళ్ళు బయటకు వచ్చేటువంటి పరిస్థితులు లేవు. సాధారణమైనటువంటి స్థితికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా కృష్ణా నదికి కూడా గతంలో ఎన్నడూ లేనంత వరద నీరు వస్తుంది. బహుశా 1998లో 11,10,000 క్యూసెక్కుల నీరు వస్తే ఇప్పుడు ఈ రోజున 12 లక్షల క్యూసెక్కుల నీరు వస్తాయని ఒక అంచనా. అయితే విజయవాడ ఎప్పుడు కూడా కృష్ణానది వరద వచ్చినప్పుడు కృష్ణలంక ఇవన్నీ మునిగిపోయాయి. ఇప్పుడు ఈ రోజున రిటైనింగ్ వాళ్ళు ఉండటం వల్ల కృష్ణలంక అయితే మునగలేదు. కృష్ణా వరద అయితే మాత్రము విజయవాడలోకి రాలేదు. లేకపోతే మొట్టమొదట మునిగే ప్రాంతం కృష్ణలంకే ఫస్ట్ మునిగేది. కృష్ణలంకలోకి నీళ్లు రాలేదు. కానీ దాని కిందకి వెళ్ళిన తర్వాత రిటైనింగ్ వాళ్ళు దాటిన తర్వాత ఇప్పుడు వరద ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు వదులుతున్న నేపథ్యంలో యనమల కుదురు, రామలింగేశ్వర నగరం ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు వరద నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. రిటైనింగ్ వాళ్ళు ఎవరు కట్టారు, ఏంటి, ఎవరు ప్రారంభించారు అంటే ప్రభుత్వాలు అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా అన్నింటినీ కొనసాగించలేదు అనేటువంటిది మన అందరి ఆరోపణ. మొన్న రిటైనింగ్ వాళ్ళైతే మాత్రం పూర్తి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎవరు పూర్తి చేస్తే ఎవరు క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి, తప్పేం లేదు దాంట్లో. అంతవరకు మంచిదే. అయితే ఇప్పుడు ఇంకా ప్రమాదం ఏమిటి అని అంటే, ఇప్పుడు మనకు అంచనాకు మించి కృష్ణాకు వరద నీరు వస్తున్నాయి కాబట్టి లంక గ్రామాలు ఇప్పుడు అటువైపు పోతే రేపల్లె సంబంధించిన ప్రాంతాలు, అదేవిధంగా లంక గ్రామాలు ముంపుకు గురయ్యేటువంటి అవకాశం ఉండదండి. ఇప్పటికే చాలా గ్రామాలనే దాదాపుగా పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఆవనగడ్డ ఇవన్నీ కూడా ఎక్కడైతే సముద్రంలోకి కృష్ణా నీళ్ళు వెళ్ళి చేరతాయో దానికి ఒక 10 కిలోమీటర్ల వరకు 15 కిలోమీటర్ల వరకు ఉండేటువంటి తీర ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామాలు, లంక గ్రామాలు ఇవన్నీ కూడా దాదాపుగా ముంపుకు గురవుతాయండి. ఇంత వరద ఎప్పుడు కూడా కృష్ణా నదికి రాలేదు. ఒకవైపున కృష్ణా వరద, ఇంకొక వైపున బొడమేరు, మున్నేరు దీనికి సంబంధించినటువంటి. అయితే ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యారు. ముఖ్యమంత్రి ఆల్రెడీ 2 రోజుల నుంచి ఆయన వరద ముంపు ప్రాంతాల్లోనే తిరుగుతున్నారు. ఆయన వరదలో తిరుగుతున్నారు, అదేవిధంగా అన్ని మార్గాల్లో కూడా తిరుగుతున్నారు. ఒక భరోసా కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది. దాదాపుగా 3 లక్షల మందికి భోజనాలు ఇవన్నీ కూడా అందించేటువంటి ప్రయత్నం. నేవీ హెలికాప్టర్లు 5 హెలికాప్టర్లు వచ్చాయి. డ్రోన్స్ ద్వారా కూడా అత్యవసరంగా మందులు ఇవన్నీ అందించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే 2 రోజుల నుంచి రెస్పాండ్ అయింది. వరద 3 రోజుల నుంచి వచ్చింది. ప్రభుత్వం రెస్పాండ్ అయింది 2 రోజుల నుంచి. ఒక రోజు కీలకమైనటువంటి మొదటి రోజు ప్రభుత్వము అలర్ట్ కాకపోవటం అనేటువంటిది ప్రాణ నష్టం అయితే లేదు, కానీ ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఆదివారము కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి అక్కడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లోకి వచ్చి కూర్చున్నటువంటి ఆ నేపథ్యంలో ఆ రోజు రాత్రి నుంచి మాత్రమే, మొన్న రాత్రి నుంచి మాత్రమే ఈ విధమైనటువంటి మొత్తము అన్ని రకాల సహాయక చర్యలు అందేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, విపత్తు అనేటువంటిది వరదలు లేకపోతే వర్షాలు ఇవన్నీ కూడా ఇది విపత్తు కిందనే భావిస్తాం. దాని తర్వాత చర్యలు కూడా ఉంటాయి. అయితే ఈ విపత్తుల్ని అంచనా వేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, అలాంటి టెక్నాలజీ ఈ రోజున మన దగ్గర ఉందండి. మనకి ఈ రోజున మొట్టమొదటి విజయవాడని
ముంచెత్తినటువంటిది ఏంటి? బుడమేరు. బుడమేరు వాగు ముంచెత్తటం అనేటువంటిది ఎక్కడి నుంచి బుడమేరుకు నీళ్లు వస్తాయి? మైలవరము అటవీ ప్రాంతంలో పడేటువంటి నీళ్ళన్నీ కూడా పై ప్రాంతం నుంచి ఎంత వర్షం పడుతుంది, ఎన్ని సెంటీమీటర్లు వర్షం పడొచ్చు, రానున్న 24 గంటల్లో, రానున్నటువంటి 48 గంటల్లో ఎన్ని సెంటీమీటర్లు వర్షం పడొచ్చు, ఆ వర్షం పడ్డటువంటి నీళ్లు ఏ విధంగా ఎటువైపు ప్రయాణం చేస్తాయి, ఏ వాగుల్లోకి వస్తాయి, ఆ వాగుల కింద ఉండేటువంటి వాటిలో బుడమేరు కింద ఉండేటువంటి ఆ ప్రాంతాలు ఎన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, మునగటానికి అవకాశం ఉంది. ఇవన్నీ మనం అంచనా వేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఒక పిడుగు ఎక్కడ ఏ ప్రాంతంలో ఎన్ని గంటల సమయంలో పడుతుంది, ఆ ప్రాంతంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని అలర్ట్ ఇవ్వగలిగినటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉంది. అలాగా మీ ఫోన్లో కూడా నిరంతరంగా అలాంటి మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు విజయవాడలో వాళ్ళకి అలాంటి మెసేజ్లు అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు బుడమేరుకు సంబంధించినటువంటి పైన మైలవరము, అదేవిధంగా మున్నేరుకు పైన ఉండేటువంటి వైర, ఖమ్మం ఆ ప్రాంతాల్లో పడేటువంటి వర్షాలని ముందస్తుగా అంచనా వేసి ఉంటే, ఈ విధమైనటువంటి వరదని మున్నేరుకి బుడమేరుకి ఒక అంచనా వేసి ఉంటే, కృష్ణాకు సంబంధించినటువంటి ఈ వరదని అంచనా వేసి ఉంటే, అంచనా వేసి ఉండటానికి మనకి అవకాశం ఉంది. అవకాశం ఉన్నా సరే అధికారుల యొక్క నిర్లక్ష్యం, దీనివల్ల ముందస్తు చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం వైఫల్యం. మనమందరము ఒక్క విషయంలో ఏంటంటే ప్రాణ నష్టం తక్కువ ఉంది. ఇది ఒక్కటే. ఎందుకంటే ప్రజలందరూ ఈ రోజున ఇళ్ల మీదకి ఎక్కి కూర్చొని ఉన్నారు, అంతవరకు ఓకే, ప్రాణ నష్టం లేదు. విజయవాడలో జరిగినటువంటి మొట్టమొదటి రోజు జరిగినది ఏంటి? మొగల్రాజపురంలో మాకు కూతవేటు దూరం, మా ఎదురుగు, మా కొండకి ఇటువైపు ఉన్నాం, అటువైపు ఆ కొండ చర్యలు విరిగి పట్టడం వల్ల ఆరుగురు చనిపోయారు. అదే విధంగా గుంటూరులో ఒక కారు కొట్టుకుపోవటం వల్ల 3 చనిపోయారు. ఇప్పుడు మొత్తం అక్కడక్కడ చెదురుమదురు ఘటనలో ఒక 18 మంది చనిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ విజయవాడలో ముంపు వల్ల చనిపోయినటువంటి ప్రాణ నష్టం అయితే లేదు. కానీ ప్రజలు ఈ రోజున నరక యాతన అనుభవిస్తారు. ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసింది, నిన్న చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు, భోజనాలు అన్ని వండిచ్చారు, భోజనాలు అన్ని తయారు చేయగలిగారు. కానీ ఎంతమందికి మనం అందించగలిగాం? అందరికి అందించలేనటువంటి పరిస్థితి ఉంది. కనీసం పునరావాస కేంద్రాలు ముందుగిన మనం అంచనా వేస్తే పునరావాస కేంద్రాలని మనం వేయటానికి అవకాశం ఉంటుంది. కనీసం ఇప్పుడు 80 ఏమో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 80, 100 లోపే. అదేగిన ఒక రోజు ముందుగిన మనం అంచనా వేయగలిగి ఉంటే, ఏ ప్రాంతాలు మునుగుతాయి అనుకుంటే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి కనీసంగా ముసలి వాళ్ళని, పిల్లల్ని, అనారోగ్యంతో ఉండేటువంటి వాళ్ళని ముందుగా తరలించగలిగినటువంటి పరిస్థితి కనుక ఉంటే ఇబ్బందులు అనేవి తగ్గేదానికి అవకాశం ఉండేది. ఈ విషయంలో అధికార యంత్రాంగం లోపం ఉంది, వైఫల్యం ఉంది. ప్రభుత్వం కూడా ఒక 24 గంటల పాటు